పక్షవాయువు నుండి స్వస్థత పొందుకుంటున్నారు. తండ్రి కూడా నీ బిడ్డ కాల్ చేస్తున్నారు. మీ శక్తితో నింపుతున్నారు తండ్రి. ఇంటి బయట కలిసిన తిరునాడుతాం పరిశీలిస్తున్నాము. యేసు నామములో ప్రతి ఒక్కరు ఈ శక్తితో నింపుతున్నారు. Receive the Lord anointing in the name of Jesus. Touch the power. Heal. Hallelujah, 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 hallelujah. Touch the power of the Lord. Heal the master, heal the master, heal the master. ఈ రక్తముతో పంపిస్తున్నాను. ఈ శక్తితో ఆమేన్ ఆమేన్. నడు వేస్తున్నాము. Lord Jesus, Lord Jesus, Lord Jesus, Lord Jesus. Heal the master, heal. Mala edilu. Edilu. Pata tatukondi. Chapalu pradana. Glory to God. Hallelujah. 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 Jesus, 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 Jesus. Lord Jesus. Hallelujah. 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 మూగవారు మాట్లాడుతున్నారు. నగరం నుంచి వచ్చావు. 200 కిలోమీటర్లు వచ్చావు. Lord Jesus, the voice. ఇది ప్రార్థిస్తున్నాను. You must come out in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Amashura. అన్నిట్లో ఒక గొప్ప కార్యం జరిగించి మీ రక్తముతో ముద్రిస్తున్నాను. Devil spirit, you must come out in the name of Jesus. Open. Yesu. దేవుడు అమ్మా నాన్న అమ్మా అక్క చెల్లి తమ్ముడు యేసయ్యా గొప్ప దేవుడు యేసయ్యా చెప్పమ్మా యేసయ్యా యేసయ్యా అమ్మా నాన్న గ్లోరీ టు గాడ్. ప్రభువా ఇప్పుడు జరిగించిన వందనములు ఇంకా పరిపూర్ణంగా మాట్లాడుతున్నారు. అమ్మా నాన్న అక్క తమ్ముడు గ్లోరీ టు గాడ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు ప్రభువా. మీరు కనికరించండి వందనాలు. పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి మీ కృపను దీవించండి. మీ రక్తముతో ముద్రిస్తున్నాను. యేసు నామములో మీరు దీవించబడగా గొప్ప శ్రావణగా చేసి మీ కృపను దీవించండి. యేసు నామములో ప్రార్థించి పరివేడునామములో రబ్బుని స్వరపాలు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక అందరూ ఆహ్వానితులే. గుడ్డివారు చూచుచున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, పక్షవాయువు నుండి స్వస్థత పొందుకుంటున్నారు, నడవలేని వారు నడుచుచున్నారు. తేదీ అక్టోబర్
8వ తారీఖున 2వ గురువారం, ఒక్కరోజు మాత్రమే. స్థలం CSI చర్చ్ ప్రేయర్ హాల్, ఆపోజిట్ రమేష్ హాస్పిటల్, గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు 2వ ఆరాధన. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగు. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ బి అనిల్ కుమార్ గారు దేవునిచే పిలువబడి పరిశుద్ధ ఆత్మచే అభిషేకించబడిన దైవజనుడు ప్రసంగించారు. రండి, రక్షణ పొందండి. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ఒక్కరోజు మాత్రమే. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందాం. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి ప్రభువా. అదే రీతిగా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నన్ను కేవలం తండ్రి మీ నోటి బూరగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని, నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకొని ప్రభువా నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి మీ సువార్తను ప్రకటిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ ఆ గొప్ప మాటను నీకు నాకు తెలియచేస్తున్నారు. మనం ఏ విధముగా దేవుణ్ణి స్తుతిస్తున్నాము, ఏ విధముగా ప్రభు దగ్గరకు వస్తున్నాము, ఏ విధముగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామన్న సంగతి ప్రభు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. చూడండి, ఎంత చక్కని మాట. ప్రస్తుతము జరుగుతున్న కాలం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరముగా చేసుకొని ఉన్నారు అని చెప్తున్నారు. నోటి మాట ద్వారా ప్రభు దగ్గరికి వస్తున్నారంట. క్రియల ద్వారా కాదు, వారి ప్రవక్తలను మార్చుకోవడం ద్వారా కాదు, నోటి మాట ద్వారా మాత్రమే వస్తున్నారు. హృదయముతో రావటం లేదు, తన దేహంలో సమర్పించడానికి రావటం లేదు, కానీ పెదవులతో మాటలతోనే వస్తున్నారు. దేవా, ఇది జరిగితే మా జీవితం నీకు సమర్పిస్తాం, ఇది జరిగితే నా సర్వస్వం నీకు అప్పగిస్తాం, ఇది జరిగితే ప్రభు మీకు అది చేస్తాం, నేను మారు మనసు రక్షణ పొందుకుంటామని నోటి మాటలతో వస్తున్నారు ప్రభు దగ్గరికి. తప్ప ఎవరు కూడా వారి జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని దేవుని కొరకు బ్రతకాలని ఎవరు రావడం లేదు. ఆపదలో ఇది జరిగితే నేను అది చేస్తాం, దేవుడు నాకు ఇది ఇస్తేనే అది ఇస్తాను, మమ్మల్ని కాపాడితే మేమందరం బాప్టిజం తీసుకుంటాం, ఇటువంటి నోటి మాటలతో ప్రభు దగ్గరికి వస్తున్నారు తప్ప వారి హృదయము దూరముగా ఉన్నది. అప్పుడు అట్లాగే ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఇట్లాగే జరుగుతున్నది. ప్రతి ఒక్కరు నోటి మాటతోనే వస్తున్నారు తప్ప వారు హృదయపూర్వకంగా ఎవరు దేవుని దగ్గర రావడం లేదు, ఎవరికి దేవుని దగ్గరికి వచ్చి ఆరాధన చేయటం లేదు. ఎవరు కూడా వారి జీవితమును ప్రభుకి సమర్పించి యథార్థమైన హృదయముతో దేవుణ్ణి ఆరాధించి దేవుని బిడ్డలుగా ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడటం లేదు. నోటి మాటతో మాత్రమే వస్తున్నారు. అందుకే ఆ వచనంలో కింద మాట రాయబడి ఉన్నది, చూద్దాం. చూడండి, నోటి మాటతో వస్తున్నారు, పెదవులతో దేవుని గనపరుస్తున్నారు. ఎప్పుడు వరకంటే ఆ కార్యము జరిగేంత వరకు. ఆ రోగం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి పెదవుల మాటలతో దేవుని దగ్గరికి వచ్చి వారి పెదవులతో దేవుని స్తుతిస్తున్నారు. ఎప్పుడు దాకంటే తన కార్యము జరిగేంత వరకు. దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా నాకు కార్యం జరిగించు, నన్ను కనికరించు, నా సమస్యలు తీసివేయి, నా వేదనలు తీసివేయి, నా బాధలు తీసివేయి, కన్నీరు కారుస్తూ రోధిస్తూ వారి గుండెలు పగలగొట్టుకొని ఏడ్చి ప్రార్థన చేస్తారు ప్రభు దగ్గరికి వచ్చి. అయితే దేవుడు ఎప్పుడైతే వారి మొర ఆలకించి పోనీలే నా కుమారులు నా కుమార్తెలు అడిగారని చెప్పి తన కార్యములు చేసిన మరుక్షణమే ఈ ప్రార్థన ఉండదు, వేదనతో కూడిన ప్రార్థన ఉండదు, కన్నీటి ప్రార్థన ఉండదు, దేవుని సన్నిధిలో గోజాటం ఉండదు, అన్నీ పోగొట్టుకుని విడిచిపెట్టేసి లోక సంబంధముగా తిరుగుతూ ఉంటారు. కనుక ప్రియా, అందుకే దేవుడు చెప్తున్న వారు పెదవులతో నోటి మాట ద్వారా మాత్రమే వారు నా దగ్గరికి వస్తున్నారు, నన్ను స్తుతిస్తున్నారు, కానీ వారు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు. నువ్వు చేసేది ప్రతి కార్యము దేవుడికి తెలుసు.
నువ్వెందుకు వస్తున్నావో దేవుని దగ్గరికి తెలుసు, ఎందుకు అడుగుతున్నావో దేవునికి తెలుసు. అయినా ఎందుకు దేవుడు కార్యం చేస్తున్నాడో తెలుసా? నువ్వు కొద్దిగా ఆయన ప్రేమను తెలుసుకుంటావని. ఆ విధముగా దేవుడు తన ప్రేమను చూపించి తన కార్యములు జరిగిస్తుంటే మనం ఏమనుకుంటాం తెలుసా? దేవుడు చేశాడు కదా, నేను ఇది ఇచ్చాలే, చెల్లైపోయింది అనుకుంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నీ దగ్గర నుంచి కానుక ఇప్పించుకోవడం కోసమో లేకపోతే ఏదో కార్యం జరిగించడం కోసమో దేవుడు నీ పట్ల కార్యం జరిగించడు. ఆయన ఎందుకు కార్యం చేస్తాడంటే నువ్వు ఆయనకు కావాలి, నీ హృదయం ఆయనకు కావాలి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, జాగ్రత్త, ప్రభు సన్నిధిలో ఉండాలి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయనకు చాలా అప్పు సమస్యలతో కొట్టుకులాడుతూ అల్లాడిపోతూ ఉన్నాడు. పంటలు పండక చనిపోవాలని అక్కడ పంట నాటాడు. ఈ పంట పండకపోతే మొత్తం ఉరేసుకొని చచ్చిపోతామని నాకు ఫోన్ చేశాడు. అయితే వెంటనే ఫోన్లో ప్రార్థన చేసి చెప్పాను, గ్లాసులో వాటర్ తీసుకోండి, చెంలో ఆ వాటర్ ప్రే చేసిన తర్వాత తీసుకెళ్ళి చేలో జల్లండి, విస్తారమైన పంట నీకు పండుతుంది, నువ్వు చనిపోవయ్యా, దేవుడిని దీవిస్తాడు, అప్పులన్నీ పోతాయి, ఈ సంవత్సరం ప్రభుని కార్యం చేస్తాడని చెప్పినప్పుడు అద్భుతంగా ఆయన ఆ వాటర్ తీసుకెళ్ళి తన చేలో చల్లితే విస్తారమైన పంట పండింది. అప్పులు మొత్తం పోయినాయి, సమస్యలు మొత్తం పోయినాయి. ఆయన ఏమన్నాడంటే, ఈసారి మేము పండగపోతే ఉరేసుకొని చేస్తామన్నాడు, కుటుంబం అంతా కూడా ఉరేసుకొని చచ్చిపోతామన్నారు. అయితే ఆ ఉరి తాడు బదులు దేవుడు అద్భుతంగా పంట పండగా ఆమె మెడలో బంగారపు తాడు వేసుకొని తిరుగుతున్నది. సమృద్ధి దేవన ఆశీర్వాదం వచ్చింది. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే, పాస్టర్ గారు మీ అర్జెంట్గా ఇంటికి రండి అన్నాడు. సరే ఇంటికి వెళ్ళాను. ఎంతో సంతోషంగా ఇంటికి వెళితే ఆయన ఏం చేశాడో తెలుసా? తన చేలో పండిన ఒక అరకిలో కారం తీసుకొచ్చి నాకెత్తున్నాడు. అయ్యగారు, ఇది మన చేలో పండిన కారం అండి, ఇది తిన్నది తీసుకెళ్ళండి, మీ ఇంట్లో సమృద్ధిగా ఉంటుంది, దేవుడు మంచి దీవించిన కారం అండి అని అరకిలో కారం ఎత్తున్నాడు. 2 లక్షల రూపాయల అప్పులు తీర్చి వారి సమస్యలు మొత్తం పోయి దేవుడు దీవిస్తే ఆయన నాకు ఇస్తుంది కారం, అరకిలో కారం. నాకు చాలా బాధేసింది. బాధేసి చెప్పాను, అయ్యా నాకు అరకిలో కారం ఇవ్వటం కోసం దేవుడు నీకు 2 లక్షల రూపాయల అప్పులు తీర్చి నీకు సమృద్ధి ఇచ్చి అరకిలో కారం నాకు ఇవ్వపీడయ్యా. ఇప్పించే దేవుడు నాకు డైరెక్ట్గా అన్నీ ఇస్తాడు. కానీ ఎందుకు దేవుడు కార్యం చేశాడో తెలుసా? నీవు ఆయనకు కావాలి. చచ్చేవాడిని బతికిచ్చాడని ప్రభు రుజువుపరచడం కోసమే ఈ పంటను పండించాడు, నీకు దేవునిచ్చాడు కనుక మారు మనసు రక్షణ పొందమని చెప్పాను. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, పెదవులతోనే దేవుడు స్తుతిస్తున్నారు, నోటి మాట ద్వారా ప్రభు దగ్గరికి వస్తున్నారు. దేవుడు కార్యములు జరిగించినప్పటికి కూడా వారు హృదయము దేవుని వైపు తిప్పటం లేదు, దేవునికి వారి జీవితము సమర్పించటం లేదు. ఎందుకంటే వారు పెదవులతో దేవుని స్తుతిస్తున్నారు కానీ వారి హృదయము దేవునికి దూరముగా ఉన్నది. అయినా నీ పట్ల ఆయన కార్యములు ఎందుకు చేస్తున్నాడంటే నీవంటే ఆయనకి ఇష్టం, నువ్వు ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. నీ హృదయం ఆయనకి తెలిసినప్పటికీ కూడా నీకు ఆయన సహాయం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీవంటే దేవునికి ఇష్టం. ప్రియా దేవుని బిడ్డ, కనుక ఆయన దగ్గరకు రా, ప్రభుతో సహవాసం వచ్చాయి, దేవునితో సంబంధం బాంధ్యం పెట్టుకో, నీ హృదయంతో దేవుని స్తుతించు, పెద్దవులతో కాదు, నోటి మాటతో రావద్దు. నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించి దేవుని సన్నిధికి రా, దేవుడు అన్ని కార్యాలు జరిగిస్తాడు. నోటి మాటతో దేవుడి దగ్గరికి వస్తేనే కార్యాలు చేస్తుంటే హృదయాన్ని ప్రభుకు సమర్పించి వస్తే ఇంకెన్ని కార్యాలు చేస్తాడు ప్రియా దేవుని బిడ్డ. కానీ ఆలోచన సాతాను రానివ్వదు. నోటి మాట ద్వారా పో, కార్యాలు జరిగించుకో, మరల నా దగ్గర రా, మళ్ళీ నాశనం చేస్తా అని సాతాను చెప్తే దాని మాటలు వింటాం తప్ప దేవుని మాటలు ఎవరు వినటం లేదు. అందుకే దేవుడి మాటతో నీతో నాతో మాట్లాడుతున్నాడు. చూడండి, నా ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు కానీ తమ హృదయం నాకు దూరము చేసుకుని ఉన్నారు. పెదవులతో దేవుని స్తుతిస్తున్నారు కానీ వారి హృదయం ప్రభుకు దూరం అయిపోతుంది, దూరం చేసుకుంటున్నారు. దూరం చేసుకోవడం వల్ల లాభం ఏదో తెలుసా? సాతాను వారి దగ్గర రావటమే. ఎవరు దేవునికి దూరం అయిపోతారో వారి జీవితములు సాతాను దగ్గర అయిపోయి వారి జీవితాన్ని నాశనం చేసేసింది. నాశనం చేయడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డ మరణానికి కూడా తీసుకెళ్ళిపోతుంది. కనుక జాగ్రత్త, మన జీవితంలో జాగ్రత్తగా చూసుకోవాలి. నోటి మాటతో ప్రభు దగ్గర రావడం కాదు, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకుని నువ్వు ప్రభు దగ్గరకు రా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప అద్భుతములు ఆశ్చర్య కార్యములు నీ పక్షంలో ప్రభు జరిగించడే కానీ సమర్థుడు. ప్రియా దేవుని బిడ్డలారా, నోటి మాటతో వస్తే అద్భుతాలు జరుగుతుంటే, నువ్వు నోటితో స్తుతిస్తుంటే ఆయన కార్యాలు చేస్తుంటే, హృదయముతో స్తుతిస్తుంటే ఇంక ఎన్ని కార్యాలు జరుగుతాయి ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎన్ని అద్భుతాలు ప్రభు నీ పట్ల చేస్తాడో అర్థం చేసుకో.
ఎన్ని ఆశ్చర్య కార్యాలు ప్రభు నీ పట్ల చేస్తాడో ఒక్కసారి ఆలోచించు ప్రియా దేవుని బిడ్డలారా. నువ్వెట్లా ఉన్నా నీ పరిస్థితి, ఇంకా నువ్వు ఆచార సాంప్రదాయ భక్తితో జీవిస్తున్నావా? దాని నుండి బయటికి రా. ప్రభు తన కార్యములు జరిగిస్తాడు, తన కృపతో నేను నింపుతాడు, తన మహిమతో నేను నింపాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ హృదయం ఆయనకు కావాలి, నీ హృదయంలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. నీకు అడిగిన ప్రతి అవసరత ఎందుకు తీరుస్తున్నాడో తెలుసా? దేవుడు నీ హృదయంలో ఆయన ఉండాలని, నువ్వు ఆయన బిడ్డగా ఉండాలని, నువ్వు మారు మనసు రక్షణ పొందాలని, దేవుని బిడ్డగా నువ్వు ఉండాలని, సాతాను సహవాసం తెంచుకోవాలని దేవుని అడిగిన ప్రతి అవసరత తీరుస్తున్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితమును మార్చుకుందాం, తలంపులు ఆలోచనలు మార్చుకుందాం, దేవునికి అంగీకారమైన బిడ్డగా యోగ్యులుగా మనం ఉందాం. పెదవులతో నోటి మాటతో రావద్దు ప్రభు దగ్గరకు. ప్రభువా నాకు ఈ కార్యము జరిగిస్తే నేను నీకు బారుబోసి పొందుతానయ్యా, బాప్టిజం తీసుకుంటానయ్యా అని ఇటువంటి నోటి మాటలతో రావద్దు ప్రియా దేవుని బిడ్డరా. దేవా నువ్వు కార్యము చేసినా చేయకపోయినా నా జీవితం నీకు సమర్పిస్తున్నానయ్యా అని ఘనమైన మాటతో నీ హృదయపూర్వకంగా పలికి నువ్వు ప్రభు దగ్గరికి వస్తే దేవుడు గొప్ప అద్భుతములు నీ పట్ల జరిగిస్తాడు. ఇన్నాళ్ళు జరగని కార్యములు ఇప్పుడు నా ప్రభువు చేయడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. సమర్థుడు నా తండ్రి అన్ని కార్యములు చేయడానికి. కనుక ప్రభు దగ్గరకు రా. నోటి మాటలతో కాదు దేవుని స్తుతి, హృదయముతో ప్రభుని స్తుతించు. ఆయన మహిమను చూస్తావు. నోటి మాటలతో అద్భుతాలు జరుగుతుంటే, నీ హృదయం దూరంగా ఉన్నా కానీ పెదవులతో దేవుని స్తుతిస్తూ అద్భుతాలు చేస్తుంటే, హృదయముతో స్తుతిస్తుంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. కనుక మన జీవితాన్ని మార్చుకుందాం. సాతానుతో సహవాసం తెంచుకొని దేవునికి అంగీకారమైన బిడ్డగా ఉండు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించండి గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువుకి దగ్గరికి రండి. దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు. నా నుడితో కాదయ్యా, నా హృదయంతో నేను స్తుతిస్తానయ్యా. నీకు దూరంగా నేను ఉండను ప్రభువా అని ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ బిడ్డలతో మీరు మాట్లాడే విధానాన్ని బట్టి వందనములు. మేము నోటి మాటలతో వచ్చువారుగా ఉండకుండా, మా పెదవులతో మాత్రమే స్తుతించువారుగా ఉండకుండా, మా హృదయముతో స్థిరమైన మనస్సుతో నీ దగ్గరకు వచ్చే కృపను గ్రహించండి ప్రభువా. యేసు నామములో అట్టి కృప నీ బిడ్డలకు అనుగ్రహించబడును గాక. ప్రతి బలహీనతలు తొలగిపోను గాక, ప్రతి శాపము లయమైపోను గాక, ప్రతి బంధకములు తెంచబడును గాక, ప్రతి బలహీనతలు తొలగిపోను గాక. తండ్రి మీ రక్తముతో ఎవడన్నా ముద్రిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసిన వారు సుబ్బారావు గారు, వారి ఫ్యామిలీ నీలిమ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినారు. వీరి కొరకు, కుమార్తె నీలిమ కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా నీ కుమార్తె నీలిమ కోసం ప్రార్థన చేస్తున్నాను. నూతన సంవత్సరం దయాకిరీటం బిడ్డకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన నీ బిడ్డలు, వారి కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించండి, సమృద్ధి దీవెనలతో నింపండి. యేసు నామములో నీ బిడ్డలు దీవించబడిన గాక. నీలిమ అద్భుతంగా దేవుని యొక్క శక్తిని పొందుకొని ప్రభువా మీకు సాక్షిగా నీ బిడ్డ నిలబడడం గాక. కుమార్తెను దీవించు, నూతన సంవత్సరం దయాకిరీటం అనుగ్రహించినందుకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. సుబ్బారావు గారు, మీ కుటుంబాన్ని దేవుడు మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఒక 1000 రూపాయలు మాత్రమే ఈ యొక్క కార్యక్రమానికి పంపించి మీరు సహకారిగా ఉండండి, దైవ దీవెనలు పొందండి. లక్షలాది మందికి సువార్త అందించే గొప్ప అవకాశం దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఈ లక్షలాది మందికి సువార్త అందించే కొరకు ఒక్క 1000 రూపాయలు పంపించి ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్గా ఉండండి. దేవుని యొక్క సువార్త ప్రకటించవలసిన భారం మనందరి మీద ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మీకు సమృద్ధి, దీవెన, ఆశీర్వాదాలు, బిడ్డలను, సమృద్ధిని మీకు అనుగ్రహించినప్పుడు దేవుని పరిచయం కొరకు ఎందుకు ముందుకు రాకూడదు? ప్రియా దేవుని బిడ్డ, ఈ యొక్క నమ్మకమైన పరిచర్యలో దేవుడి పేరు పెట్టి పిలుచుకొని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పరిచర్యలో మీరు పాల్భాగస్తులు కండి. మీ విత్తనములు విత్తండి, దేవుడు సమృద్ధి దీవెనలతో నింపుతాడు.
కనుక ఎవరైనా స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటే 1000 రూపాయలు పంపించి దైవదేవుని పొందండి. దేవుని యొక్క సువార్త ప్రకటింప చేయండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి బలహీనతలై నడుస్తున్నాను. యేసు నామములో సమస్త బలహీనతలు తొలగిపోతాయి. ఈ బలహీనత కలిగించిన దురాత్మ బాధిస్తున్నాను. శక్తితో హరిపించినటువంటి పరిపూర్ణమైన ఆరోగ్యం శక్తి రాబడి చేస్తున్నాములో ఎన్నటికి దేవుడానికి వీలేదు. ఎన్నటికి దేవుడానికి వీలేదు చేస్తున్నాము. పరిపూర్ణమైన స్వస్థత ఇప్పుడు అనుభవించినట్టు ఇప్పుడే ఉండండి. ఈ శక్తిని చేస్తున్నాను. చేస్తున్నాము. దేవుని శక్తిని ఆలోచించాడు. ఇప్పుడు ఎప్పుడు ఉన్నాయా? ఎక్కడ ఉంది? లార్డ్ జీసస్ ప్రభువాన్ని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడే ప్రభు మీ రక్తముతో పంపిస్తున్నాను. ఇది బలహీనత కలిగిన దురాత్మ నా ప్రభువుని ఆజ్ఞాపిస్తున్నాను. పోయేస్తున్నాను. Heal in the name of Jesus. Heal in the name of I need your power. ప్రతి బలహీనత లయపరుస్తున్నాను. మీ శక్తితో లయపరుస్తున్నాను. యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగునుగా. మీ రక్తముతో పంపిస్తున్నాను. Heal in the name of Jesus. Heal in the name of Jesus. Heal in the name of Jesus. ఆమేన్. ఉందాయా? చెప్పుందా? చూసుకో ఒకసారి. చూసుకో. ఫ్రీగా ఉందా? ఎప్పటి నుంచి బాధపడుతున్నాం? 6 months. దేవానికి వందనాలు ప్రభువా. ఇప్పుడు మనం చేసిన కార్యమే వందనాలు. పుట్టిన వందనములు స్తోత్రాలు చేస్తున్నాం. ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం. ఆమేన్. ఇప్పుడు నువ్వుగా ప్రభువానికి వందనాలు తండ్రి. ఈ మెడలను తీసివేయబడి నరలను సరళపరిచి యేసు నామములో బలహీనత కలిగిన ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. Heal in the name of Jesus. I need the power. యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం. తగ్గిందా? నేను చెప్పాలి లేదా? పాస్టర్ ఒక అడుగుతున్నాడని చెప్పి అంటావా? ఎందుకు తగ్గిందా? క్రైస్తవ దేవానికి ఉన్నాను పెడుకోలు చేసి కార్యక్రమం ఉన్నాను స్తోత్రాలు చేస్తున్నాం. ప్రార్థించి అడిగి పెడుతున్నాను. క్రైస్తవ అమ్మ నీకు ఎట్లా ఉంది? ఇంట్లో అయిపోతే ముందు బలహీనత పోయిందా? ఇడ్లీలో రాళ్ళు ప్రే చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ రాళ్ళు అవి పడిపోయేటట్టు ప్రభు చేసినాడు. ప్రభు మనకే దేవాన్ని వెలుపడకు చేసిన కార్యమే వందలు. ఆ కిడ్నీలో ఇన్ఫెక్షన్ కూడా తీసివేసినందుకు వందనాలు స్తోత్రాలు. ఆ కిడ్నీలో రాళ్ళు ప్రభు మీకు లయపరిచినందుకు వందనాలు స్తోత్రం. వాటిని కరిగించి వేసి బయటికి పంపించినందుకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను. ఇప్పుడు దీవిస్తున్న కుటుంబ ప్రధానికి సమస్యలు తీసివేసి ఈ ప్రభుత్వాన్ని మన యేసునామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాము. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గుంటూరులో కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడికను అక్టోబర్ 8వ తారీఖున సిఎస్ఐ చర్చ్ ప్రేయర్ హాల్ ఆపోజిట్ రమేష్ హాస్పిటల్ గుంటూరులో ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడికను ఏర్పాటు చేస్తున్నాను. కనుక ఉదయం పూట 10 గంటల నుండి 1 గంట వరకు, మరలా సాయంత్రము 6 నుండి 10 గంటల వరకు జరుగుతుంది. కనుక గుంటూరుకి 8వ తారీఖున రండి. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు చే అద్భుత కార్యములు పొందుకొని వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అదే రీతిగా విజయవాడలో కూడా కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడికను ఏర్పాటు చేస్తున్నాను. రైల్వే స్టేషన్ ఎదురు విజయవాడలో ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడికను ఏర్పాటు చేస్తున్నాను. తేదీ అక్టోబర్ 13వ తారీఖున 2వ మంగళవారంన ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది. కనుక మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, మరలా తిరిగి సాయంత్రం 6 గంటల నుండి 10 గంటలకు 2వ ఆరాధన జరుగుతుంది. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమకు ఆహ్వానిస్తున్నాను. రండి. విజయవాడకి 13వ తారీఖున
గుంటూరులో 8వ తారీఖున రండి, దైవ దీవెనలు పొందండి. అక్టోబర్ నెలలో జరుగుతున్న యొక్క ప్రార్థనల యొక్క కుటుంబ ఆశీర్వాద స్వస్థత కుడి కొరకు ప్రార్థన చేయండి, పాలు పొందండి, దైవ దీవెనలు పొందండి. కుటుంబ సమేతముగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, దేవుడిచ్చు దీవెనలు పొందుకొని వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము మనందరికీ సదాకాలము తోడైనగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. రబ్బుని స్వరభారం నిర్వహించు కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక అందరూ ఆహ్వానించు. గుడ్డివారు చూచుచున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, పక్షవాయువు నుండి స్వస్థత పొందుకుంటున్నారు, నడవలేని వారు నడుచుచున్నారు. తేదీ అక్టోబర్ 13వ తారీఖున 2వ మంగళవారం. స్థలం రైల్వే ఇన్స్టిట్యూట్, రైల్వే స్టేషన్ దగ్గర, విజయవాడ. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు రెండవ ఆరాధన. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ బి అనిల్ కుమార్ గారు దేవునిచే పిలువబడి పరిశుద్ధ ఆత్మచే అభిషేకించబడిన దైవజనుడు ప్రసంగించెదరు. రండి, రక్షణ పొందండి. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ఒక్కరోజు మాత్రమే. రబ్బుని స్వరం వారి ఆరాధన సమయములు. మా మొదటి ఆరాధన గుంటూరులో కొండా వెంకటప్పయ్య కాలనీలో జరుగును. సమయం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరుగును. మా రెండవ ఆరాధన గుంటూరులో మంగళదాస్ నగర్లో ఫస్ట్ లైన్లో జరుగును. సమయం 11 గంటల నుండి 1:30 వరకు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు ఎంఓ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ పాస్టర్ పి అనిల్ కుమార్, SBI 3033636130, IFSC కోడ్ SBI N 000844. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవారి తోట, ఫస్ట్ లైన్, నగరంపాలెం, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 8106251809. మరి యొక్క నెంబర్ 8801301572.